గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాకపోయినా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఒకవైపు కేటీఆర్ వరుస పర్యటనలతో పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అస్త్రంగా మార్చుకుని నగర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. వరుస శంకుస్థాపనలు, భారీ ప్రాజెక్టుల ప్రకటనలు, మౌలిక సదుపాయాల విస్తరణపై ఫోకస్ ఇవన్నీ కేవలం అభివృద్ధి కోసమేనా లేక రాబోయే కార్పొరేషన్ ఎన్నికల వ్యూహంలో భాగమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించక ముందే రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్ అభివృద్ధిని అస్త్రంగా చేసుకుని ముందుకు సాగుతుంటే, బీఆర్ఎస్ తమ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పనితీరును ప్రజలకు తీసుకువెళుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పోరు మరింత ఉత్కంఠభరితంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ పోరులో ఓటర్ల మనసు గెలిచేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల వాతావరణం ముందుగానే కనిపిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు నగర పరిధిలోని ఇతర కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచార యంత్రాంగాన్ని గేర్ మార్చాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతుండగా, అధికార కాంగ్రెస్ మాత్రం పాలనా, అభివృద్ధి అనే రెండు ఆయుధాలతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో కాంగ్రెస్ బలహీనపడిందనే విశ్లేషణ పార్టీలో అంతర్గతంగా ఉంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు లేకపోవడం కాంగ్రెస్ కు సవాలుగా మారింది. అందుకే అధికారానికి వచ్చిన తర్వాత నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ అభివృద్ధిని రాజకీయ పెట్టుబడిగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ వ్యవస్థల బలోపేతం, తాగునీటి సరఫరా, చెరువుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ ముద్ర పడేలా పెద్ద ప్రాజెక్టులు కనిపించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికల నాటికి ప్రజలకు కనిపించే అభివృద్ధి ఉండాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయనే చర్చ సాగుతోంది. ఇటీవల నగర పరిధిలో జరిగిన అనేక కార్యక్రమాల్లో సీఎం, మంత్రులు పాల్గొనడం కూడా ఇదే వ్యూహంలో భాగమని విశ్లేషిస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రధాన శక్తులుగా నిలిచాయి. కాంగ్రెస్ మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా తీసుకుని మధ్యతరగతి, యువత, ఐటీ ఉద్యోగులు, అపార్ట్మెంటు వాసులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయానికి హామీలు కాదు, పనులు చేశామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల నాటికి ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నీ పనుల దశలో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. వీలైనంత వరకు కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా యోచిస్తోంది. 3 కీలక కార్పొరేషన్లలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. త్వరలో హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో కూడా భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. నగరాభివృద్ధిని వేగవంతం చేసి ఎన్నికల నాటికి ప్రజల ముందుకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ కు సవాలు కూడా అంతే పెద్దదిగా ఉంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రభావం కనిపిస్తూనే ఉంది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ చేపట్టిన అనేక ప్రాజెక్టులు నగర రాజకీయాల్లో ఇప్పటికీ చర్చకొస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కేటీఆర్ కు ఉన్న ఆదరణను తగ్గించడం కాంగ్రెస్ కంత సులువైతే కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కాంగ్రెస్ సోషల్ మీడియాను కూడా కీలక ఆయుధంగా మార్చుకుంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ లో ఉన్న ప్రభావశీల నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రాధాన్యమిస్తోందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ చర్యలను ఎన్నికల స్టంట్ గా అభివర్ణిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయని గ్రహించిన ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా శంకుస్థాపనలు చేస్తోందని విమర్శిస్తున్నాయి. శంకుస్థాపనలు కాదు, పూర్తి చేసిన పనులే ప్రజలకు కనిపిస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అభివృద్ధి వర్సెస్ అనుభవం. ఇదే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ఒకవైపు అధికార కాంగ్రెస్ అభివృద్ధి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తుంటే, మరోవైపు గత 10 ఏళ్ల పనితీరును అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ రంగంలోకి దిగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ హైదరాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ రాజకీయాల్లో ఈ పోరు రానున్న రోజుల్లో మరింత రసవత్రంగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.